గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రవిచంద్ర పంపించారు వరంగల్ నుండి. బొటన వేలు కంటే పెద్దగా ఉన్న విగ్రహాలను ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాస్తుశాస్త్రరీత్యా గృహంలో ఎవరైనా సరే విగ్రహాలను పెట్టి పూజ చేసేటప్పుడు తమ యొక్క బొటన వేలు కంటే అత్యధికంగా ఎత్తు స్థాయి ఉన్నటువంటి విగ్రహాలు పూజ చేసేటప్పుడు ఆ యొక్క దివ్యవంతమైనటువంటి శక్తి సంపన్నతని మనం తట్టుకోలేకపోతాం. అంటే అవి కేవలం ఎత్తైన విగ్రహాలన్నీ కూడాను దేవాలయాల్లో ఉండాలి, ఇళ్లల్లో ఉండకూడదు. ఆ ఎత్తైన విగ్రహాల్ని దేవాలయంలో ఉంచినప్పుడు వాటికి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, ఇలా ఉత్సవాలన్నీ కూడాను రకరకాలుగా జరుగుతుంటాయి. అనేక వేల మంది దర్శించి నిత్యం కూడాను పూజాది కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతుంటాయి నిత్యం కూడా. అది ఇంట్లో అంతసేపు జరగవుగా. ఆ విగ్రహాలకి మనం ఎత్తైన విగ్రహం పెట్టుకొని పూజలో పూజ చేస్తే, అందుకని అయ్యా ఇది ఫస్ట్ ఫేజ్ కరెంటు, అది 3 ఫేజ్ కరెంటు అని చెప్పడం. 3 ఫేజ్ కరెంటు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఫస్ట్ ఫేజ్ కరెంట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అందుచేత బొటన వేలు ఎత్తులో ఉన్నటువంటి చిన్ని చిన్ని విగ్రహాలని మీరు చక్కగా ఇంట్లో ఆ పూజా మందిరంలో ఉంచుకొని చక్కగా నిష్టగా త్రికరణ శుద్ధితో పూజ చేసుకోవచ్చు. ఆ పూజ చేసేప్పుడు ఆ విగ్రహాల్ని కూడాను పులికాపు అని చెప్పేసి చక్కగా కడిగి శుభ్రం చేసేటువంటి విధి విధానం పండగలు వచ్చినప్పుడు గ్రహణ సమయాల్లో మాత్రం ఆచరించి తీరవలసిందే. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అలాగే దీపారాధన కుంది, ఆ కుందులు కూడాను వయసును బట్టి ఎత్తుగా పెంచాలి. అంతేగాని మీ వయసు 50 సంవత్సరాలు అయితే మీ ఇంట్లో వెలిగించేటువంటి కుంది మాత్రం ఇంతే కుంది ఉందనుకోండి, అక్కడ పవర్ ఏముంటుంది? ఫిలమెంట్ బల్బు అనేటువంటిది నైట్ బల్బుకి అను పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లకి తేడా లేదు. వయసు మెరుగుతున్న కొద్దీ అక్కడ లైట్ కూడా బాగా వెలగాలి కదా, జ్ఞానం బాగా వృద్ధి చెందాలి కదా. అందుకని ఎత్తైనటువంటి కుందుల్నే పెట్టాలి. ఆ ఎత్తైన కుందులో చక్కగా దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని అమర్చుకోవటం సర్వసాధారణమైనటువంటి విషయంగా గుర్తిరగాలి. ఈ విగ్రహాలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలండి? పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయంటే మీ షోకేసుల్లో పెట్టుకోవచ్చు. చక్కగా అందంగా ఆ విగ్రహాలన్నింటినీ కూడా లైన్లో షోకేసుల్లో బొమ్మలు చక్కటివి ఎత్తైనవి కూడా అమర్చుకోవడంలో ఏమాత్రం సందేహం